గనక చాలా మంది అమ్మాయిలంట. సుధీర్ వాళ్ళందరికీ అండంట. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడంట. ఇదంతా మనం నమ్మాలంట. ఇంకెందుకు లేట్ అంట, చూద్దాం ఈ వింత. So let's welcome సుడిగాలి సుధీర్ along with his team. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఏంటమ్మా రాత్రి అసలు ఫోనే చేయలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. మరి మెసేజ్ ఏం పెట్టొచ్చు కదా? ఫోనే స్విచ్ ఆఫ్ అయింది, మెసేజ్ వస్తుంది. రాత్రి అస్సలు నిద్రపోలేదు తెలుసా నేను. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు. నేను కల్లోకి వచ్చానా? మందు తాగొచ్చానా మందు తాకుండా వచ్చానా? హాస్టల్లో ఇంతమంది ఉన్నారు కదా, నేనే నీకు ఎందుకు నచ్చాను అంటే ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నావు అనుకో, సంవత్సరాల కొలిది వాడాలి. అదే చైనా ఫోన్ అనుకో వెంటనే మార్చవచ్చు కదా. గో నీకోసం నేను ఒక లవ్ లెటర్ రాసా తెలుసా? నా కోసమే. మన వార్డెన్ ఏంటి కత్తిలా ఉంటాడు? ఏంటి ఆ మాటలు? ఆడపిల్లలు అలా మాట్లాడతారా? కత్తికిచ్చేయండి, పిచ్చి పిచ్చి నడకలుడుతున్నారు. ఈ లెటర్ ఏంటి? ఎవడు రాశాడు ఈ లెటరు? ఏంటి సార్ నా వైపు చూస్తున్నారు? నా వైపు చూస్తున్నారేంటి? అసలు నేనేమన్నా అన్నారా? నేను ఎందుకు వచ్చేస్తున్నా మీదకి? సారీ నన్ను ఏమనలే కదా. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు. ఐసీ ఫస్ట్ యూసీ సెకండ్. లవ్ బర్త్ ఇన్ హార్ట్. ప్రేమ గుండెలో పుట్టిందని. యూ లవ్ సే ఓకే, ఎవరెస్ట్ హ్యాపీ. ఇఫ్ నో లవ్ సే ఐ డై హార్డ్. డై హార్డ్. యూ మీ మ్యారీ, యూ గో హనీమూన్, ఐ గో హనీమూన్. యూ గో హనీమూన్, ఐ గో హనీమూన్. యూ గో హనీమూన్, ఐ. కాన్సంట్రేషన్ అంతా హనీమూన్ లో పెట్టినట్టున్నాడు. ఇట్లు ప్రేమతో రమ్య. రమ్య కాదు లక్ష్మికి రాశాను సార్ నేను. ఎవరికి రాశావు? రమ్యకి రాశాను సార్. పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా? అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేస్తూ ఊరుకోను. నిప్పు నాగరాజ్ ఇక్కడ. పేరులో నిప్పు ఉంటది, మనిషిలో నిప్పు ఉండదు. మనిషిలో నిప్పు ఉండదు. నిప్పు నాగరాజ్. yes కాట్రాస్ పెట్టుకోవాల్సింది సార్. కాట్రాస్ పెట్టుకోవాల్సింది సార్. ఈసారి కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి చేసాలు వేసావు ఇంకో ఏంటి సగంకర నా దగ్గర ఉంటది. సగంకర నా దగ్గర ఉంటది. మిగతా సగం మధ్యాహ్నం సాంబార్ ఉప్పు ఉండడం లేదు, కొంచెం చూసుకోరా. పేస్ట్ వేసుకొని తిను. పేస్ట్ వేసుకొని తిను. పేస్ట్ లో ఉప్పు ఉంటుంది ఈ మధ్య. ఇల్లు ఇవేంటి ఫీజు కలకుండా వచ్చేస్తారు ప్రతి వాళ్ళు ఊపుకుంటూ. అరే బావా నువ్వు అర్జెంట్ లేడీ గెటప్ వేసుకొని రావాలి. నా గర్ల్ ఫ్రెండ్ హాస్టల్ ఉందిరా. నేను హాస్టల్లో జాయిన్ చేస్తాను. నేను చూడడం కోసం రోజు వచ్చి మా గర్ల్ ఫ్రెండ్ కలుస్తాను రా. ఫాస్ట్గా వచ్చి లేడీ గెటప్ వేసుకొని. ఓకేనా? థ్యాంక్ యూ రా. ఎవర్రా ఈ పూలు ఇసురుతుంది? నేను కాదు సార్. గుడ్ మార్నింగ్ నిప్పు నాగరాజ్ గారు. ఏంటి చెప్పు? మీ హాస్టల్ గురించి చాలా విన్నాం. మా చెల్లి కూడా మీ హాస్టల్లో జాయిన్ చేద్దామని. నీకు చెల్లి ఉందా? ఉన్నదండి. నీలాగే ఉంటదా? బాగుంటదా? నీ మీద బెటర్ అండి. నీ మీద బెటర్ అండి. అయితే ఓకే. అమ్మా చెల్లెమ్మా అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, వీళ్ళ కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. హీరోయిన్లు కూడా అంత బిల్డప్ ఇవ్వరా? సార్ వీడి నా చెల్లి. వీడి నా చెల్లి. ఏంటి వీడి చెల్లి? ఏది? మనసు పలికే గీతం. పరపురుషుడిని కన్నెత్త కూడా చూడదు ఈ కన్య. సార్ ఆర్ యు ఓకే? yes I am perfectly all right. ఆర్ యు షూర్? yes. ఇటు పక్క చూసి చెప్పండి ఒకసారి. all right all right. నాగరాజు నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? వాయిస్ రావట్లా పాపం. మా చెల్లికి ఫస్ట్ టైం అండి అబ్బాయిల దగ్గర నుంచి చూడడం. నేను చూడదండి రోజు. పంచి పడింది.
అన్నయ్య ఈ హాస్టల్లో జాయిన్ అవ్వ చాలా సేఫ్ అమ్మా. నిప్పు నాగరాజు గారు అర్థమైందా? నిప్పుకు చెత్తపట్టదు కదా, అంత ఇది పవర్ఫుల్ ఇతను. సార్ మా చెల్లి ఇక్కడ సేఫే కదండి? నా దగ్గర ఉంటే సేఫ్ ఎవరైనా. అన్నయ్య నాకు ఎందుకు భయం వేస్తుంది అన్నయ్య. భయపడొద్దమ్మా, నీకు నేను ఉన్నా కదా, నీకెందుకు నేను ఉన్నాగా. సార్ మా చెల్లికి మీ హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి? మొత్తం హాస్టల్ అంతా లేడీస్, అందరూ ఒకే ఒక జంట అంతే, అందరూ ఒకే ఒక జంట అంతే. హాయ్ మా చెల్లి. హాయ్ బాగున్నారా? ఏం పేరు నీ పేరు? చాలు గాపు, చాలు గాపు. మా చెల్లి నీకోసం ఏం చేస్తున్నారు? ఆపే రాయేంటి? రా కదండి. అప్పుడప్పుడు మా చెల్లిని చూడడానికి హాస్టల్కి వస్తూ ఉండొచ్చు కదా. ఏం పర్లా, నువ్వు హ్యాపీగా మీకు చెల్లి పని అయిపోయినట్టే. ఇంకా అదే హ్యాపీగా ఉంటది ఇక్కడ అంటున్నా. నా గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్త చూసుకో, ఓకేనా? చాలు చాలు, ఇంకా లేడీస్ హాస్టల్ దగ్గర ఎక్కువ మగవాళ్ళు ఉండకూడదు. బాయ్ అమ్మా, మా చెల్లి జాగ్రత్త, ఓకేనా? మా చెల్లి చేయి పదండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ హాస్టల్లో మీరు అందరూ? నాకు తెలుసా, అందరు అమ్మాయిలతో హ్యాపీగా ఇలా కూర్చోడం అంటే చాలా ఇష్టం నాకు. దగ్గర ఎప్పటి నుంచి ఉంటాను కాదు అసలు నిజంగా ఈ హాస్టల్. కానీ నిజంగా ఈ హాస్టల్ ఎంత బాగుంది తెలుసా? నువ్వు రావే, నువ్వు బాగున్నావు, రైట్ నువ్వు. సార్ మా చెల్లి మీద నాకు బెంగేస్తుంది, ఇంటికి తీసుకెళ్ళిపోతాను సార్. ఏంట్రా జాయిన్ చేసి గంట కూడా అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతాను సార్. నా చెల్లి అంటే నాకు ప్రాణం, దానికి గంటకి చూడకపోతే ఉండలేను సార్. అలా కుదరదు, ఒకసారి హాస్టల్ నాకు ఇక్కడే బాగుంది. ప్లీజ్ అన్నయ్య, అందరం అమ్మాయిలు కలిసి ఎందుకు వచ్చాం అసలు? మనం చదువుకోవడానికి వచ్చాం కదా. చదువు అసలు కంప్లీట్ అయినంత వరకు అసలు ఇంటికి వెళ్తాం మనం, వెళ్ళం కదా. నేను రానన్నయ్య, నాకు ఇక్కడ బాగుంది, చెప్పండి అన్నయ్యకి. మీరు వెళ్ళండి సార్, అందరు అమ్మాయిలు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు సార్? మీరు ఈ డ్రెస్ లో కంటే టీ షర్ట్ వేస్తే చాలా బాగుంటారు. వెళ్ళిపోయాడు టీ షర్ట్. దొంగ పోలీస్ ఆట ఆడుకుందావా? అందరూ కళ్ళు మూసుకొని అది ఎక్కడెక్కడ దాక్కుంటే నేను వచ్చి పట్టుకుంటా అనమాట. సరేనా? బాగుంటుంది ఆట. ఏం చెప్పాను నేను? బాగుంటుంది ఆట. పదండి 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 పదండి. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, దాక్కోండి, ఎక్కడ పెడితే అక్కడ దాక్కోవాలి. నేను వచ్చి పట్టుకుంటా అనమాట అందరినీ, ఓకేనా? నేను ఎవరు చెప్పుకో. నిజంగా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు దొంగ పోలీస్ ఆట. ఎప్పటి నుంచి ఆడుతున్నావు ఆట నువ్వు? టీ షర్ట్ తో వచ్చాడు. సార్ మీరు టీ షర్ట్ లో అంటే టచ్ చాలా బాగున్నారు తెలుసా? ఎన్ని రోజులు ఈ అందాన్ని ఎందుకు దాచుకుంటున్నారు మీరు? మీరు టీ షర్ట్ లోనే కాదు, ఆ పంచి తీసి నా కోసం ఒక్కసారి ప్యాంట్ లో కనిపిస్తారా? మీరు టీ షర్ట్ లోనే కాదు, ప్యాంట్ లో కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఈడొకడు పానగాలో పొడకేడు, పానగాలో పొడకేడు. ఏంట్రా నీ బాధ? కరెక్ట్ ఫ్లో లో ఉన్నప్పుడు వస్తావు చెల్లెమ్మ అనుకోని. అమ్మమ్మ చివరక్షరం అంటుంది, ఒక్కసారి చెల్లిని చూస్తానంటుందండి. అదేంటండి, అమ్మమ్మ చచ్చిపోయి చాలా రోజులు అవుతుంది కదా. అమ్మమ్మ మళ్ళీ బతికింది నీకోసం, ప్లీజ్ ఒకసారి వచ్చి. చనిపోయిన ఎలా బ్రతికిద్దరా? ఆయనకి ఇద్దరులాగా మా తాతకి ఇద్దరు. ఆయనకి ఇద్దరులాగా బలవంతం చేస్తావేంటి అమ్మాయిని? నేనే ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని ఇలా పట్టుకోవాలా? ఆడపిల్లకి చదువు ముఖ్యమా కాదా సార్? ముఖ్యమే. మీరు ఒక్కసారి చెప్పండి సార్. నేను చెప్పేస్తా. ఆవిడ రాదు. అర్థం చేసుకోండి సార్. నిప్పు నాగరాజు రాదు. ఇప్పటికే తర్వాత తెలుస్తుంది నీకు, ఇప్పటికే తర్వాత తెలుస్తుంది నీకు. నువ్వు జాగ్రత్త. మా చెల్లి మంచిది కాదు, చాలా డేంజర్ అది.
పదండి అందరం పడుకుందాం. పడుకుంటారా? వద్దురా నీకు దండం. మా చెల్లి మంచిది కాదు తెలుసు, చాలా డేంజర్. అబ్బే నువ్వు రా, నువ్వు అసలు ఎంత బాగున్నావు అసలు. ఈ ఏజ్ లో కూడా 80s లో కనిపించడం చాలా కష్టం. నాగరాజు గారు ఏంట్రా ఏంటి బాధ ఏంటి? ఇది లాస్ట్ స్టేజ్ అండి. ఇంకా మా మామగారు చనిపోయారు. తలగోరు పెట్టడానికి చెల్లిని తీసుకెళ్ళాలి. తలగోరు పెట్టడానికి చెల్లిని తీసుకెళ్ళాలి. తలకరు నేనెందుకు పెడతానండి? తలకరు చెల్లి ఎందుకు పెడతాదిరా? అవును చెల్లి ఎందుకు పెడుతుంది, కానీ ఈసారి పెట్టలేదు కదా పెట్టాలండి. నేను పెట్టినాను సార్. నువ్వు ఎందుకు పెట్టవు తెలుసా? వెళ్ళరా, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నా రూమ్ కి వస్తాను. ఇప్పుడు ఏమన్నా చెప్పు. అరే ఇదేంట్రా బాగున్నారా? చాలా బాగుండమంటారా? నా గర్ల్ ఫ్రెండ్ ప్లీజ్ సార్, మా చెల్లెమ్మ తీసుకెళ్తాను సార్. వచ్చి నేను ఆవిడ రానంటున్నప్పుడు ఎలా తీసుకెళ్తారు? ఒరే నిప్పు, నీకు తెలియదు ఆరిపోతాడు నీ నిప్పు. ఒక్క నిమిషం. అతి తక్కువ కాలంలో చాలా బాగా పరిచయం అయ్యారు అందరూ. వాళ్ళందరికీ లాస్ట్ కి ఒక్కసారి బాయ్నే, ఆల్ ది బెస్ట్. మీ అందరి మొబైల్ నెంబర్ ఇవ్వండి నాకు, ఓకేనా? బాయ్, టేక్ కేర్, జాగ్రత్త. అది ఎంత చూడు బాధపడుతున్నాడు అన్న, అది బాధపడుతున్నాడు. నేను వెళ్ళిపోతా సార్, నేను వెళ్ళిపోతా. కుసుమా గారు నాకు బాయ్. బాయ్ సార్, బాయ్ సార్. నీ అబ్బా, నీకేం చెప్పా, నువ్వేం చేస్తున్నారా? నా గర్ల్ ఫ్రెండ్ కళ్ళకి వస్తానని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ లైన్ వేస్తాను. అందేస్తాడు అనవసరం కరెక్ట్ టైంలో తీసుకొచ్చి దరిద్రుడే. మందేస్తావా? తీసురా. మా ఇది వెళ్ళిపోయింది ఎలాగిప్పుడు? నేనున్నానుగా. అరే బాత్రూమ్ వెళ్ళి వస్తారా? జాగ్రత్త చూసుకొని రా. నేనే వెళ్ళిపోతే బెటర్. ఎవడు వర్కౌట్ చేసుకుంటున్నాడు. భయ్యా ఏంటి చెప్పండి. మీ చెల్లిని చూడాలి సార్, రమ్మనండి. మా చెల్లికి ట్రాన్స్ఫర్ అయింది. సీఏ ప్రమోషన్ వచ్చే ఊరు వెళ్ళిపోయింది. రేపు కమిషన్ కూడా అవుతుంది. నీకు ప్రాబ్లమా? అది కాదండి, ఎలా ఉందో ఏంటి ఇక్కడ. మీకేంది, మీ హాస్టల్ చూసుకోండి. నిప్పు నాగరాజు కదా, మీరు వెళ్ళి. అదేంటి తూలుతో వస్తుంది? అన్నయ్య చెల్లెమ్మా, నాకు హాస్టల్ వెళ్ళిన తర్వాత అదలో ఉండాలి. నాకు అర్థం కాదు. వీక్నెస్ కొంచెం. మీకేంటి ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోండి. ఏంటి మ్యాటర్ ఏంటి? నాకు మీ చెల్లి అంటే ఇష్టం. మీ చెల్లిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటా. హనీమూన్ తీసుకెళ్తావు? పిల్లలకంటావు? ఫస్టే అది. నువ్వు కన్నెత్తారా బాబు, నువ్వు కన్నెత్తారా బాబు నువ్వు. నాగరాజు గారు, మీకు చెప్తే అర్థం అవట్లేదు. ముందు మీరు 2 పెగ్గులేసి మీకు నిజం చెప్తానండి. నేను మీ చెల్లి పక్కన కూర్చుంటా. మధ్యలో కూర్చోబెట్టు నాగరాజునే. ఆర్ యు ష్యూర్? yes. మీరు అసలుకే సున్నితం, మళ్ళీ హార్ట్ బ్రేక్ అనడం అయితే నేను తట్టుకోలేను. నాకేం ప్రాబ్లం లేదు. సార్ చెప్. మీకు అసలు నిజం అది తెలియక లేకపోతే అన్ని తెలిసి ఎలా వచ్చా? నాకు ఏమీ కంగారు పడద్దు, నేనున్నా నీకు. నేను నిన్ను బాగా చూసుకుంటా. తర్వాత పెళ్లి తర్వాత హనీమూన్ ఏం చేసుకుంటారు? పిల్లలు కనద్దా? ఫస్ట్ ఆడపిల్ల కావాలి నాకు. అసలు నేను ఆడపిల్ల అయితేనే కాదు. మీకు అర్థం కావట్లేదండి. ఇదేంటి? మీ హాస్టల్లో అందరూ బాగుండాలని గుండు గీయించుకొని వచ్చానండి. మొక్కు తీర్చుకుంటే గుండు ఉండాలి, మరేంటి ఎయిర్ వచ్చింది? అంటే అంగులో పెరిగింది ఇప్పుడే, మందు తాగాను కదా ఈ గంటలో. అయినా మీరు మానుకోరా? కాంప్రమైజ్ కారా? అయినా పర్లా, నేను చేసుకుంటా. హెయిర్ స్టైల్ బాగుందండి. ఒకసారి మీ గుండె మీద చేసుకోండి, వేసుకోండి, గట్టిగా పట్టుకోండి. నేను చెప్పిన షాక్ అవ్వకూడదు. ఏంటి? అది మా చెల్లి కాదండి, ఆడు నా ఫ్రెండ్. అబ్బాయా? అయినా బాగున్నాడు, లేడీ గెటప్లో చేసి. ఏరా, నీకు ఇంత క్లియర్ గా చెప్పిన అర్థం అవుతా? అయినా బాగుందా? లేడీ గెటప్లో బాగుంది కదా సార్, తప్పేమని చేసుకుంటే. తప్పురా తప్పురా తప్పురా. ఏంటి నన్ను కొడతాండి? అసలు మోసం చేసింది ఎవర్రా మోసం చేసింది? మీరు గెటప్లు వేసుకొని వచ్చి మోసం చేసి
లుక్కే పడిపోయారు ఇక్కడ. సీను ఎంట్రీ లుక్స్ మామూలుగా ఇంకోళ్ళు అయితే తేడా లుక్స్ ఇస్తారు. ఒక ఫిమేల్ లోపల ఇష్టం పెట్టుకొని చూసే చూపు ఉంటుంది ఒకటి. అది మామూలుగా అది చేయాలంటే ప్రొజెక్ట్ వెరీ వెరీ డిఫికల్ట్ యాక్టర్కి. అది ఓన్లీ ఇంకో ఆడపిల్ల చేయగల తప్ప ఒక మొగోడేయండి అదొకటి వచ్చాడు. తర్వాత మధ్యలో అలా కనుక ఏ మొగోడి దగ్గరైనా ఒక ఆడపిల్ల కొంచెం అంత కాకపోయినా దానిలో 50% చేసినా పడిపోతారు నాకు ఎవరైనా సరే. జీవితాలు నాశనం. రియాక్షన్స్ ఫెమినైన్ లుక్స్ అద్దరు కొట్టేసాడు. నేర్పించు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, వీళ్ళ పట్టి లాగుతారు ఆంధ్ర జనం. అల్టిమేట్ సీను. నేను ఫిదా అయిపోయారు నాగబాబు కాదు రియల్లీ సీన్. నీవే దీనికి హైలైట్ అంతే. లవ్ యువర్ యాక్షన్. ఎక్సలెంట్ చేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్. రోజా గారు ఇంక మనం ఏం చెప్పడానికి లేదు, ఇక్కడ ఫిదా అయిపోయారు. చాలా బాగుంది.